నా పక్కన కూర్చుంది నా బెంచ్ మేట్, అది కొట్టేసేది నా చాక్లెట్. అది నాకు ఇప్పటి వరకు గుర్తుండడం కారణం ఏంటంటే, అది ఏ కాలం చూసినా ఎప్పుడు చూసినా దాని ముక్కులో నుంచి చీముడు కారిపోతూ ఉండేది. ప్రతిరోజు అది పప్పలు తెచ్చుకుందా, నా పప్పల మీదే కక్కుర్తి పడేది. కొత్త కొత్త ఎరేజర్లేమో కోసి బెంచ్ మీద పాములు తయారు చేయడం, ఆ నటరాజ్ అప్సరా పెన్సిల్ ఏమో దాన్ని చెక్కేసి పూల్లో తయారు చేయడం, మంచిగా ఫ్రెష్ గా ఉన్న పిన్ పేపర్ని చింపేసి రాకెట్లు 4 కప్స్ తయారు చేయడం, ఇవన్నీ నాకు ఆ దొంగ మొహందే నేర్పించేది. దీని వల్ల నేను కొత్త పెన్సిల్ని కొత్త ఎరేజర్లు ప్రతిరోజు ఇంటికెళ్ళి అడిగితే ముడ్డి మీద వాత పెట్టేవారు. ఒక రోజు చిన్నప్పుడు 5 రూపాయల జెల్లీ బాక్స్ నేను స్కూల్ కి తీసుకురావడం చూసింది. నేను బ్రేక్ లో వాష్రూమ్ వెళ్ళి వచ్చేసరికి చుంచు తిన్నట్టే తినేసి బ్యాగ్ లో మళ్ళీ అక్కడే పెట్టేసింది. ఇది ఎంత దోలదంటే, స్కూల్ కి డైరీ సైన్ పెట్టించుకోవడం మర్చిపోతే నా డైరీ నా దగ్గర లాగేసుకుని మరి IPS ఆఫీసర్ లా సైన్ పెట్టేది. ఎంతసేపు చూసినా దాని సొంత డప్పే, ఎక్కడ లేని ఆస్తులు, ఎక్కడ లేని కార్లు, బంగ్లాలు అన్ని దీని దగ్గరే ఉంటాయి. భూప్రపంచం దీని చుట్టూ తిరుగుతున్నట్టు నేను దాని చుట్టే తిరగాలి. వేరే అమ్మాయి వచ్చి నాతో మాట్లాడితే ఇది మనసులో ఉడికిపోయి చచ్చిపోయేది. వాష్రూమ్కి వెళ్ళాలన్నా దాంతోనే వెళ్ళాలి, గేమ్స్ పీరియడ్ లో ఆడాలన్నా దాంతోనే ఆడాలి, దాని ఇష్టమైన ఆటే ఆడాలి. ఇంకెంత నా కష్టాలు. మళ్ళీ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.